కానీ అంత పెద్ద ఫ్రిడ్జ్ దేనికి? ఇంట్లో ఉన్న వస్తువులు చూస్తే మొగుడేం సంపాదిస్తున్నాడో తెలుస్తుంది, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు చూస్తే పెళ్ళాం ఎలా సంసారం చేస్తుందో తెలుస్తుంది. ఏ సీరియల్లో చెప్పారు? చిన్న ఫ్రిడ్జ్ వల్ల నా సంసారం చిన్నదని ఆ పక్కింటి లిగితే లెక్కలేసేసింది. నోట్లో ఆటం బాంబు కొక్కాల్సింది. ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేసిందే. ఆ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుతున్నారా? పప్పులు ఉప్పులు ఎక్కడ పెట్టుకుంటారు? ఓహో డబ్బాల్లోనా అంట. మాకు సింగిల్ డోర్ అస్సలు సరిపోదమ్మా. ఎందుకంటే 5 కేజీల మినపప్పు పట్టాలి, 3 కేజీల పెసరపప్పు పట్టాలి, 4 కేజీల కందిపప్పు పట్టాలి, ఇడ్లీ రవ్వ 5 కేజీలు, ఉప్మా రవ్వ 3 కేజీలు, పల్లీలు 2 కేజీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పట్టాలంటే ఫ్రిడ్జ్ లో సపరేట్ ఒక క్యాబిన్ ఉండాలి. ఇవన్నీ కొనాలంటే మాటకి వెళ్ళినప్పుడల్లా మినిమం 10,000 బిల్లు చేయాలి. మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, మేం కొనేస్తాం అంట. ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేయడం అంటే ఇదే. క్యాబిన్ కొంచెం కిందకి రండి. వచ్చా. ఏముంది అక్కడ? రుబ్బిన పిండ్లు పచ్చళ్ళేంటి అంత తక్కువ ఉన్నాయి? ఆ, కూరగాయలన్నీ కలిపిన కిలో కూడా లేవు. అచ్చచ్చా. మీ బాల్కనీలో పళ్ళ తోట ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ లో అసలు ఫ్రూట్సే లేవు. ఆ, ఆ చాలా ఖాళీగా ఉంటారనుకుంటా. మీ కిచెన్ నుంచి రోజు మిక్సీ సౌండ్, గ్రైండర్ సౌండ్ వస్తది. మేమైతే ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ పిండి, దోశ పిండి, పల్లి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ అన్ని చేసేసి సపరేట్ క్యాబిన్ లో తోసేస్తాం. మాది డబుల్ డోర్ కదా, పైగా మేము ఎంత ఖాళీగా ఉండం. ఏం చేస్తారంట? షాపింగ్లు, కిట్టి పార్టీలు, ట్రిప్పులు, అయ్యబాబోయ్, సినిమాలు, రీల్స్, వ్లాగ్లు, ఇంటర్వ్యూలు. అమ్మా, ఇవన్నీ చేయటానికి మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, చేసేస్తాం. దీని క్యాలిక్యులేషన్ కి కరెంట్ ఎట్టా? అందుకే నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఎందుకు? నాకు పులిసిపోయిన పిండ్లు, పాచిపోయిన పచ్చళ్ళు వేసేడతావా? అదంతా నాకు అనవసరం. నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి అంతే. నీ ఆయన శాలరీ ఏమి 3 లక్షలు కాదే. ఇది కూడా నాకు అనవసరం. నేను కూడా అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి అంతే. నువ్వు అంతే అంతే అన్నావంటే నా అంతం తప్ప ఆదాయం ఏమి మిగలదు. అయితే కొనరా? కొన్నావు. పెళ్ళం పరువు కన్నా నీకు పైసలు ఎక్కువైపోయినాయి కదరా? ఎక్కువ అవ్వలేదు, తక్కువైనాయి, అందుకే కొన్నంటున్నాను. నువ్వు ఏ యాంగిల్లో చూసినా కొన్నా. నీతో మాట్లాడితే నా మొహం మీద ఉమ్మే. దాని మొహం మీద ఉమ్మేయమని చెప్పి నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది ఏంటి? ఇల్లు ఎడారిలో కట్టాలి, లేదా పక్కింట్లో బాంబు ఎట్టాలి. బాంబే ఎట్టేద్దాం. నీ పేరేమిటి బాలా? ఛానల్ మార్చరా ఏదబ్బా? అలాగే